హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR. వెల్కమ్ టు LSWR. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి, వరల్డ్స్ నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్. రైట్, వరల్డ్స్ నెంబర్ వన్ ఇంగ్లీష్. అయితే ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా ఇదొక ఉపోద్ఘాతముగా, ఇదొక ఇంట్రడక్షన్గా మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ అసలు మెయిన్గా మనకు కావాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తికి మనకు కావాల్సింది ఏంటంటే 4 స్కిల్స్ కావాలి, 4 స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఏంటంటే LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వినడము, మాట్లాడడము, చదవడము, రాయడము. ఈ 4 స్కిల్స్ ప్రతి ఒక్క వ్యక్తికి, మరి భాష నేర్చుకోవాలనుకునే వ్యక్తికి కావాల్సిందిగా మనం తెలుసుకోవాలి. మరి ప్రతి ఒక్క పాయింట్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. చక్కగా వినండి, వీడియో ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ని నేను చక్కగా వివరిస్తాను, చూడండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే 4 కోర్ స్కిల్స్. ఈ 4 స్కిల్స్ ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్కిల్స్, ప్రాముఖ్యమైన నైపుణ్యాలు. ఆ నైపుణ్యాలు మనకు చాలా చాలా అవసరం, ఎంతో ఎంతో అవసరం. తర్వాత రెండో పాయింట్గా 4 మెయిన్ క్యాపబిలిటీస్. ఆ 4 ఒక్కొక్కటి ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీ. 4 చాలా ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీస్. ప్రతి భాషకి మనకి కావాలి అంటే, నేర్చుకోవాలంటే, ఉన్నతంగా ఎదగాలంటే మాత్రం 4 స్కిల్స్, ఆ 4 కెపాసిటీస్, 4 టాలెంట్స్ ఉండాల్సిందే, 4 స్కిల్స్ ఉండాల్సిందే. ఆ క్యాపబిలిటీస్, కెపాసిటీస్ కావాలి. తర్వాత మూడవదిగా టు కాంప్రిహెండ్ అదర్స్. ఇతరులని అర్థం చేసుకోవాలంటే, ఇతరులని చక్కగా అర్థం చేసుకోవాలంటే, టు కాంప్రిహెండ్ అదర్స్, టు అండర్స్టాండ్ అదర్స్. ఇతరులు మనం అర్థం చేసుకోవాలంటే కంపల్సరీగా మనకి 4 స్కిల్స్ మీద మనం పట్టు సాధించాలి. తర్వాత 4వ పాయింట్, టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ ఎఫెక్టివ్లీ. సో నన్ను నేను స్పష్టంగా ఇతరులకి వ్యక్తపరచాలన్నా, ఇతరులు వ్యక్తపరిచినప్పుడు నేను అర్థం చేసుకోవాలన్నా తప్పనిసరిగా 4 స్కిల్స్ మాత్రం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. బాగా క్షుణ్ణంగా నేర్చుకోవడం మంచిది. తర్వాత 5వ పాయింట్గా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. పర్సనల్ కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడినప్పుడు ఇతరులు అర్థం చేసుకోవాలి, ఇతరులు మాట్లాడినప్పుడు నేను అర్థం చేసుకోవాలి, మరి ఇతరులు రాసినప్పుడు నేను అర్థం చేసుకోవాలి, నేను రాసినప్పుడు ఇతరులు నేను రాసినప్పుడు ఇతరులు అర్థం చేసుకోగలగాలంటే మనకి కంపల్సరీగా లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఆ 4 మేజర్ స్కిల్స్ కంపల్సరీ నేర్చుకుని ఉండాలి. అయితే నేను ఒక్కొక్క పాయింట్ని, ఒక్కొక్క స్కిల్ని, ఒక్కొక్క నైపుణ్యాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే L స్టాండ్స్ ఫర్ లిసనింగ్. లిసనింగ్ అనకూడదు, లిసనింగ్ కాదు, లిసనింగ్. ఇస్ పలకాలి, ఇస్ అని పలకాలి, ఇస్ పలకూడదు. సో లిసనింగ్. అయితే ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ స్పీకర్, యూ మస్ట్ బి ఏ గుడ్ లిసనర్ ఫస్ట్. ఒక గొప్ప వక్త అవ్వాలంటే మంచి శ్రోత అయి ఉండాలి. ఒక మంచి గొప్ప వక్త అవ్వాలంటే మంచి శ్రోత అయి ఉండాలి. తర్వాత రెండో పాయింట్గా, ఏ డమ్ పర్సన్ కెనాట్ స్పీక్ బికాస్ హీ డజంట్ నో ద సౌండ్స్. సో పుట్టుకతోనే ఒక మోగ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పుట్టుకతో మోగ వ్యక్తి తను మాట్లాడలేడు. కారణం ఏంటంటే తనకి శబ్దాలు తన వినికిడిలో లేవు, శబ్దాలు తన మైండ్లో రికార్డ్ అవ్వలేదు కనుక. తర్వాత రెండో పాయింట్గా స్పీకింగ్ గురించి మాట్లాడారు. స్పీకింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత స్పీకింగ్ ఏంటంటే ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ లాంగ్వేజ్ టు స్పీక్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్. ఏ భాషనైనా నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా అదే భాషలో మాట్లాడాలి, ఆ పర్టికులర్ భాషలో మాట్లాడాలి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్, యూ మస్ట్ స్పీక్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్. అదే భాషలో మాట్లాడాలి. సో రెండో పాయింట్గా, స్పీకింగ్లో రెండో పాయింట్, దో దేర్ ఆర్ మిస్టేక్స్, యూ షుడ్ కీప్ ఆన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మిస్టేక్స్ ఉన్నప్పటికీ అదే భాషలో, ఇంగ్లీష్లో మిస్టేక్స్ వస్తాయి. స్టార్టింగ్లో మిస్టేక్స్ వస్తాయి. మిస్టేక్స్ వచ్చినప్పటికీ అదే భాషలో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ముందుకు కొనసాగినట్లయితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మనకు పట్టు వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి పట్టు వస్తుంది. దెన్ యూ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ. తర్వాత మూడవ స్కిల్ ఏంటంటే, మూడవ నైపుణ్యం, సో ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. గొప్ప నాయకులందరూ గొప్ప పాఠకులు. గొప్ప పాఠకులు. వాళ్ళు బాగా చదివి వాళ్ళు చాలా గొప్పవాడు అయ్యారు. తర్వాత రీడింగ్లో రెండో పాయింట్, రీడింగ్ మేకప్ ఏ ఫుల్ మ్యాన్. సో రీడింగ్ మేకప్ ఏ ఫుల్ మ్యాన్ అంటే ఒక మనిషి సంపూర్ణమైన మనిషి అవ్వాలంటే మరి రీడింగ్ ద్వారా అవుతాడని ఫ్రాన్సిస్ బేకన్ గారు అన్నారు. ఫ్రాన్సిస్ బేకన్ గారు అంటే ఎవరు? ఆయన
వ్యాసకర్తలకు పితామహుడు. ఫ్రాన్సిస్ బేకన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఎస్సేయిస్ట్స్. వ్యాసకర్తలకు పితామహుడు ఫ్రాన్సిస్ బేకన్. తర్వాత ఆఖరిగా మన యొక్క డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ రైటింగ్. డబ్ల్యూ సైలెంట్ పలకాలి, రైటింగ్ అనకూడదు. రైటింగ్ ఏంటంటే, సో రైటింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ థెరపీ. సో రైటింగ్ అనేది అది ఒక ట్రీట్మెంట్, ఒక థెరపీ, అది ఒక చికిత్స. అది మరియు ఇట్ నీడ్స్ వొకాబులరీ, స్పెల్లింగ్స్, గ్రామర్, పేషెన్స్, కాంటెంట్, బ్యూటీ అండ్ సౌండ్ మైండ్. సో మనం మంచి రైటర్ అవ్వాలంటే దానికి ఏం కావాలి? మంచి వొకాబులరీ అంటే పదజాలం ఉండాలి. స్పెల్లింగ్స్ స్పష్టంగా చక్కగా తప్పులు లేకుండా రాయాలి. గ్రామర్ వ్యాకరణం రావాలి. పేషెన్స్ ఎంతో ఓర్పు సహనం ఉండాలి. తర్వాత కాంటెంట్ విషయం మనం ఏదైనా రాస్తున్నామంటే దాని మీద విషయ పరిజ్ఞానం మంచిగా ఉండాలి. తరువాత బ్యూటీ మంచి దస్తూరి, హ్యాండ్ రైటింగ్ స్పష్టంగా చక్కగా ఉండాలి. తరువాత అండ్ సౌండ్ మైండ్ చక్కగా మంచి అంటే మన యొక్క మనసు మంచిగా ఉండాలి, మంచి ఆలోచన రావాలి. సౌండ్ మైండ్ అంటే హెల్దీ మైండ్ అయి ఉండాలి. మన రైటింగ్ బాగుండాలి అన్నా లేదా కాంటెంట్ మంచిగా ఉండాలన్నా మనకి ఒక ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉండాలి, బుర్ర ఉండాలి. తర్వాత ఆఖరి విషయం ఏంటంటే రైటింగ్ మేకత్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటే మన రైటింగ్ అనేది ఒక ఖచ్చితమైన మనిషిని తయారు చేస్తుంది. రైటింగ్ అనేది ఖచ్చితమైన మనిషిని తయారు చేస్తుందని ఫ్రాన్సిస్ బేకన్ గారు అన్నారు. ఇంతకుముందే చెప్పే కదా ఫ్రాన్సిస్ బేకన్ గారు ఎవరు? ఫ్రాన్సిస్ బేకన్ గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ఎస్సేయిస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సరే, ఆఖరిగా మనం ఛానల్కి LSWR ఈ యొక్క స్కిల్స్ ని మనం మార్చుకుని పేరు పెట్టుకున్నాం. ఏంటది? LSWR, లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. రైట్? సో వర్డ్స్ నెంబర్ వన్ ఇంగ్లీష్ and Ravi's taxonomy is a game changer. Taxonomy is a system and I invented a system for sentence formation. మరి ప్రపంచవ్యాప్తంగా ఫర్ ద నాన్ నేటివ్ స్పీకర్స్, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మాతృభాషగా లేని వారికి, ఇంగ్లీష్ భాష మాతృభాషగా లేని వారికి అది చాలా చాలా కష్టంగాను, చాలా కొరకరాని కొయ్యగాను, ఎంతో బాధగాను ఉంటుంది. కాబట్టి ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి, ఒక సిస్టమేటిక్ ఎలా నేర్చుకోవాలి అనేది చాలా ప్రాబ్లం ఉంది. సో how to start, where to end, and learning in a systematic manner is the greatest concern throughout the world. కనుక మరి ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి, ఒక సిస్టమేటిక్ ఎలా నేర్చుకోవాలి అనేది జనానికి ప్రపంచవ్యాప్తంగా నాన్ నేటివ్ స్పీకర్స్కి, ఇంగ్లీష్ని మాతృభాషగా లేనటువంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. కాబట్టి దాన్ని టాక్సానమీ ఒక సిస్టమేటిక్ పెట్టాము. సో రవీస్ టాక్సానమీ ఈజ్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. I wish you all the best. Thank you.